నమస్కారం, లేడీస్ సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు వాజిం. ముందుగా హెడ్లైన్స్. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో పోలీసుల కవాతు. సాధారణ ఎన్నికలు సజావుగా జరగడానికి అందరూ సహకరించాలన్న డీసీపీ అశోక్ కుమార్. పార్లమెంట్ ఎన్నికలపై పోలీసుల డేగా కన్ను. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు. వంద రోజుల్లోనే మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధికి 100 కోట్ల నిధులు. నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్న ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. మంచిర్యాల ఆర్డీఓ కార్యాలయాన్ని జప్తు చేయాలని కోర్టు ఆదేశం. ఆఫీసులోని కంప్యూటర్లు, విలువైన సామగ్రిని జప్తు చేసి కోర్టుకు సమర్పించడం జరిగిందన్న న్యాయవాది సురేష్. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ ఫ్లాగ్ మార్చ్ను మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్ ప్రారంభించారు. సాధారణ ఎన్నికలు సజావుగా జరగడానికి అందరూ సహకరించాలని ఆయన కోరారు. రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బుధవారం మంచిర్యాల పట్టణంలో డీసీపీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్ ఐపీఎస్ మాట్లాడుతూ, ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా చెక్పోస్టులు, సాయుధ బలగాలతో కూడిన ప్రహార పకడ్బందీగా ఏర్పాటు చేసినట్లు, అక్రమ మార్గంలో ఎటువంటి మద్యం, డబ్బులు, ప్రజలను ప్రలోభపెట్టే వస్తువులను రాకుండా వివిధ శాఖల సమన్వయంతో పర్యవేక్షణలో ఈ చెక్పోస్టులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వాతావరణంలో వినియోగించుకొని ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ప్రతి ఓటరు తన వంతు బాధ్యత నెరవేర్చుకోవాలని ఆయన కోరారు. ప్రజల్లో భరోసా కల్పించేందుకు ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నట్లు డీసీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ ప్రకాష్, సిఐ బన్సిలాల్, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ గతివిధి స్టార్ట్ అయింది. ఈ భాగంలో మన ఎస్ఎస్టీస్ కూడా స్టార్ట్ అయ్యింది. అన్ని ప్లేసెస్లో చెక్ పోస్ట్ కూడా నడుస్తుంది. ఇంటర్ స్టేట్, ఇంటర్ బార్డర్ చెక్ పోస్ట్ కూడా నడుస్తుంది. అండ్ ఈ భాగంగా సీజర్స్, లిక్కర్ సీజర్, క్యాష్ సీజర్స్, ప్రెషియస్ మెటల్ సీజర్, గాంజా సీజర్, గుడుంబ సీజర్ అన్నీ నడుస్తుంది. నిన్న ఒక సిఆర్పిఎఫ్ పార్టీ ఎలక్షన్ కమిషన్ తరఫు నుంచి మన జిల్లాలో వచ్చింది. ఈ భాగంగా ఈరోజు ఫ్లాగ్ మార్చ్ మనం చేస్తున్నాం. ఇది ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్ టు షో స్ట్రెంత్ సో దట్ ది ఎలక్షన్ హ్యాపెన్ ఇన్ ఫ్రీ, ఫెయిర్ అండ్ పీస్ఫుల్ మేనర్. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కోటపల్లి పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని రాపనపల్లి గ్రామం వద్ద గల తెలంగాణ, మహారాష్ట్ర అంతరాష్ట్ర వంతెన చెక్ పోస్టు వద్ద కోటపల్లి పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు చేపట్టారు. మహారాష్ట్రలో జరిగిన భారీ మావోయిస్టు ఎన్కౌంటర్ దృష్ట్యా అప్రమత్తమైన తెలంగాణ బార్డర్ పోలీసులు ప్రాణహిత నది పరివాహక ప్రాంతంలోని గ్రామాలలో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మంచిర్యాల ఆర్డీఓ కార్యాలయాన్ని జప్తు చేయాలని మంచిర్యాల కోర్టు ఆదేశించడంతో జిల్లా కోర్టు న్యాయవాది సురేష్ ఆధ్వర్యంలో ఆర్డీఓ ఆఫీసులోని కంప్యూటర్లు, విలువైన సామగ్రిని జప్తు చేసి కోర్టుకు సమర్పించారు. ఈ సందర్భంగా కోర్టు న్యాయవాది పి సురేష్ మాట్లాడుతూ, 42 సంవత్సరాల క్రితం కోటపల్లి మండలం పారుపల్లి గ్రామ శివారులో అజ్మీరా బేగం అనే మహిళకు చెందిన 23 ఎకరాల 27 సెంట్లు భూమిని ఎటువంటి నష్టపరిహారం చెల్లించకుండా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో అజ్మీరా బేగం గత 40 సంవత్సరాలుగా కోర్టులో చుట్టూ తిరుగుతుంది. గత కొన్ని నెలల క్రితం కోర్టు నష్టపరిహారాన్ని చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ అధికారులు ఎలాంటి స్పందన చూపలేకపోవడంతో కోర్టు ఆర్డీఓ కార్యాలయాన్ని జప్తు చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. 40 ఏళ్ల సుదీర్ఘ పోరాట ఫలితంగా హైకోర్టు ఆదేశాలతో మంచిర్యాల జిల్లా కోర్టు ఆర్డీఓ కార్యాలయాన్ని జప్తు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో ఆర్డీఓ కార్యాలయంలోని కంప్యూటర్, ఇతర విలువైన సామగ్రిని జప్తు చేసి కోర్టులో సమర్పించడం జరిగిందన్నారు. అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ వారు, ఐటీడీఏ వాళ్ళు మరియు ఆర్డీఓ గారు మల్బరీ ప్లాంటేషన్ మరియు అదేవిధంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కోసం మా భూమిని తీసుకోవడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక కోట్ల చుట్టూ తిరుగుతూ మాకు డబ్బులు ఇవ్వాలి, మాకు ఇంత ఇవ్వాలి, అంత ఇవ్వాలంటే వాళ్ళు మమ్మల్ని ఓనర్లు కాదన్నా కూడా ఓనర్గా డిక్లేర్ అయ్యి ఆస్వాద కోర్టులో గెలిచి రావడం జరిగింది. ఆ తర్వాత కంటెంప్ట్ చేయడం జరిగింది.
ఆ తర్వాత అనేక మార్లు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టును ఆశ్రయించిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి సబ్ జడ్జి గారు సబ్ కోర్టులో ఇవన్నీ చూసి వీళ్ళకి ఇవ్వాల్సిందే 2,92,00,000, వీళ్ళు న్యాయంగా 42 సంవత్సరాలను కొట్లాడుతున్నారు, దీన్ని 3 నెలల్లో డిపాజిట్ చేయండి, లేకుంటే మీ ఆస్తులు జప్తు చేస్తాము అని చెప్పి 3 నెలల సమయం ఇస్తూ అక్టోబర్ 4, 2023 నాడు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్ని ఈరోజు వాళ్ళ సిబ్బంది వచ్చి, కోర్టు సిబ్బంది ఈరోజు లోపల ఉన్నటువంటి టేబుళ్ళు, ఫర్నిచర్, జిరాక్స్ మిషన్ అన్నీ కూడా వాళ్ళు అటాచ్మెంట్. మంచిర్యాల ఎమ్మెల్యేగా ఎన్నికైన 100 రోజుల్లోనే నియోజకవర్గం అభివృద్ధి కోసం 100 కోట్ల నిధులు తీసుకువచ్చినట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ వెల్లడించారు. మంచిర్యాల శాసనసభ సభ్యునిగా ఎన్నికైన 100 రోజుల్లోనే నియోజకవర్గం అభివృద్ధి కోసం 100 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చినట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ వెల్లడించారు. బుధవారం తన నివాస గృహంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కేవలం 100 రోజుల్లోనే భారీగా నిధులు మంజూరు చేయించానని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ రావడంతో మిగతా నిధులు నిలిపిపోయాయని అన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో సాగునీరు, త్రాగునీరు, మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు వివరించారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి కలెక్టర్, విద్యాశాఖ అధికారులు, ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులతో ఏర్పాటు చేసిన సమావేశం సత్ఫలితాలు ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారని చెప్పారు. పాఠశాలలో త్రాగునీరు, మరుగుదొడ్ల నిర్మాణం, ప్రహరీ గోడ నిర్మాణం, విద్యుత్ సౌకర్యం ఏర్పాటుకు పెద్ద మొత్తంలో నిధులు తీసుకువచ్చానని తెలిపారు. అలాగే పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడంతో పాటు మహిళా సంఘాలకు పాఠశాల యాజమాన్య బాధ్యతలు అప్పగించడానికి ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. డ్వాక్రా సంఘాల ఆర్థిక పరిపుష్టికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ వేణు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదారి తిరుపతి, ఇతర నేతలు పాల్గొన్నారు. మంచిర్యాల ఏం జరిగిందో ఒకసారి చెప్పదలుచుకున్నాను. మంచిర్యాల నియోజకవర్గంలో ఒక పక్క రైతులకు సంబంధించిన 2 విషయాలు. గడిచిన 10 సంవత్సరాలు అంటే 9.5 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వం ఎప్పుడైతే రైతుల దగ్గర నుంచి వెళ్ళి వడ్లు కొనడం ప్రారంభించిందో, ఆ ప్రారంభించిన మొట్టమొదటి రోజు నుంచి వెళ్ళి వడ్లు జోకే దాంట్లో 1 కిలో మొదలుపెట్టి 2 కిలోలు, 5 కిలోలు తీసుకుపోయి బస్తాకు 4-5 కిలోల దాకా తీసుకుపోయి లాస్ట్కు 1 క్వింటల్ వరకు, 10 కిలోల వరకు, అంటే క్వింటల్కు 10 కిలోల వరకు జోకుడు ఎక్స్ట్రా తీసుకొని, అధికంగా తీసుకొని, దానికి ఏ లెక్కలు లేకుండా, ఏ రసీదు లేకుండా దాంట్లో రైస్ మిల్లర్లు, అప్పటి రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్ అయిన ఆయనే రైస్ మిల్లర్ల అధ్యక్షుడు, వీళ్ళందరూ కలిసి రైతులను ఈ గడిచిన 9 సంవత్సరాలు దాదాపు సంవత్సరానికి ఒక 60 నుంచి 70 కోట్ల రూపాయలు రైతుల దగ్గర నుంచి ఏ రకమైన లెక్కలు లేకుండా తీసుకొని దాదాపు 9 ఏళ్ళు అంటే 600-700 కోట్ల రూపాయలు తీసుకున్నారు. అది ఎవరి జేబులకు పోయినా ఖచ్చితంగా కక్కిస్తామనే సమస్య లేదు. ఒక దండపల్లి మండలంలో చెప్పుకుంటూ వస్తాను. ఒక దండపల్లి మండలకు 3 కోట్ల రూపాయల ఈజీఎస్ సీసీ రోడ్లు, 1,50,00,000 డిఎంఎఫ్ కింద డ్రైన్స్, సైడ్ డ్రైన్స్, 4.5 కోట్లు, 6 కోట్లతోటి స్కూల్స్, అది మౌలిక వస్తుంది. స్కూల్స్ అంటే మౌలిక కంపౌండ్ వాళ్ళు కానీ, లేకపోతే గేట్లు కానీ, లేకపోతే పెయింటింగ్, కలరింగ్, బాత్రూమ్లు, వాష్రూమ్లు, తర్వాత డైనింగ్ హాల్స్ అన్నీ టేకప్ చేసినాం. అంటే 6-4.5 10.5 కోట్లు ఒక దండపల్లి మండలికి వచ్చింది. డ్రింకింగ్ వాటర్కు మళ్ళీ అదొక 1 కోటి రూపాయలు, ఒక దండపల్లి మండలకు 11,50,00,000 రూపాయలు వచ్చింది. స్కూళ్ళకు అంటే ప్రభుత్వ స్కూళ్ళు అంటే పనికిరాని స్కూళ్ళు, పట్టించుకున్న నాయకులు లేరు, లీడర్ లేరు, ఎమ్మెల్యే మంత్రులు లేరు. అటువంటి సందర్భంలో నేను టేకప్ చేసి రివ్యూ పెట్టి మొత్తం ఇంతవరకు రాష్ట్రంలో ఇక్కడ జరగలేదు. ఈ 10 ఏళ్ళు 20 ఏళ్ళ కింద ఎప్పుడు జరగలేదు. మొత్తం 280 స్కూళ్ళు ఉంటే 280 స్కూళ్ళ హెడ్ మాస్టర్లు, ఎంఈఓలు, డిఓ, విద్యకు సంబంధించిన అధికారులు, కలెక్టర్లు, అసిస్టెంట్ కలెక్టర్ అందరినీ కలిపి మీటింగ్ పెట్టి ఆల్మోస్ట్ దినవంత మీటింగ్ పెట్టి రివ్యూ చేసిన తర్వాత వాళ్ళకి ఒకటే మాట చెప్పడం జరిగింది, మీకు నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ డబ్బులు ఇస్తాను. 15,000 మంది విద్యార్థులు ఉన్నారు, దాన్ని 25,000 కావాలి అని చెప్తే వాళ్ళు మొత్తం వచ్చినప్పుడు 280 స్కూళ్ళ నుంచి
ఆ ఏ స్కూల్లో ఏమున్నది నీకు ఏం కావాలో రాసుకురాని చెప్పి మొత్తం లిస్ట్ ఉంది నా దగ్గర. దాని ప్రకారం 17,90,00,000 మొత్తం ఈ నియోజకవర్గంలో స్కూళ్ళకి తీసుకురావడం జరిగింది. 50 ఏళ్ళ కింద ఎట్లుందో నేను చదువుకున్న రూమ్లో చూసిన సున్నా కూడా లేదు. చెప్పిన వాళ్ళకి ఇస్తా అని చెప్పి 5,80,00,000 శాంక్షన్ అని టెండర్ వచ్చిన వర్క్ కూడా స్టార్ట్ అయింది. 18 కోట్లు అవి, 5,80,00,000 ఇవి. దీని ద్వారా ఏం జరిగిందంటే వచ్చిన తర్వాత ఇది బాగుంది మోడల్ అని చెప్పి ఎడ్యుకేషన్ రివ్యూలు ఆయన చెప్పిండు. అందరు మంచిర్యాల ఎమ్మెల్యే గారు మొదలుపెట్టింది బాగుంది. అన్ని స్కూళ్ళు మొత్తం రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ స్కూళ్ళకి మోడల్ పెట్టి లక్షపేటకి వచ్చే వరకు 2,67,00,000 డిఎండిఎఫ్ కింద సిసి డిఎండిఎఫ్ కింద 2,67,00,000. అదేవిధంగా డ్రైన్స్ 1,20,00,000, 4 కోట్లు. మిషన్ భగీరథ కింద కూడా మిషన్ మోస్ట్ 15 లక్షల రూపాయలు ఈ డ్రింకింగ్ వాటర్ 4,20,00,000, 5,80,00,000 ఈ స్కూల్ ఇప్పుడు చెప్పింది స్కూల్ డిగ్రీ కాలేజ్. ఇది కాకుండా మిగతా స్కూళ్ళ కానీ దాదాపు అది కూడా 1,80,00,000, 2 కోట్ల చిల్లర. అంటే వాళ్ళకు కూడా 12.5 కోట్లు వచ్చింది. లక్షపేట మున్సిపాలిటీ మండలి ఆజిపూర్కి వచ్చే వరకు 2 కోట్లు. ఈజీఎస్ సీసీ రోడ్లు ఆల్మోస్ట్ కంప్లీట్ కావాల్సి సీసీ రోడ్లు, 1,20,00,000 డ్రైన్స్, ప్లస్ వాళ్ళకు కూడా స్కూళ్ళ కింద దాదాపు 2.5 కోట్లు వచ్చినట్టు. ఒక ర్యాలీ గడపడికే 1,60,00,000 వచ్చిన 3 కోట్లు ఆల్మోస్ట్ 8-9 కోట్లు వాళ్ళకు కూడా వచ్చినాయి. ఆదిపూర్ మండలి ఇప్పటి చరిత్ర చూడలేదు వరకు ఎన్ని పైసలు 9 ఏళ్ళలో కూడా వచ్చినాయి. వాళ్ళు కూడా అన్ని ఈజీఎస్ రోడ్డు దగ్గర పట్టి ఆల్మోస్ట్ మార్చి 31 వరకు అయిపోతే మిగతా స్కూల్ కూడా అన్నీ స్టార్ట్ అయింది నడుతున్నాయి పనులు. సేవ్ గోదావరి క్లీన్ గోదావరి అనే నినాదంతో లక్షటిపేట ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల ఆధ్వర్యంలో లక్షటిపేట గోదావరి తీర ప్రాంతాన్ని శుభ్రం చేశారు. గోదావరి నది ఒడ్డున ఉన్న చెత్త చెదారం, ప్లాస్టిక్ వస్తువులు, ముళ్ళ కంపలను తొలగించి క్లీన్ చేసినట్టు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జై కిషన్ ఓజా పేర్కొన్నారు. గోదావరి తీర ప్రాంతంలో ప్రతి సంవత్సరం జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల ఆధ్వర్యంలో పరిశుభ్రంగా ఉంచడానికి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని తెలిపారు. సుమారు 78 మంది వాలంటీర్ల విద్యార్థులతో ఈ కార్యక్రమం నిర్వహించామని అన్నారు. గత 5 సంవత్సరాల నుండి జాతీయ సేవా పథకం వాలంటీర్ల ఆధ్వర్యంలో గోదావరి నది తీర ప్రాంతాన్ని పరిశుభ్రపరుస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమం వలన విద్యార్థులకు చైతన్యపరిచి సమాజానికి మంచి మెసేజ్ తెలిపినట్టు గోదావరి తీర ప్రాంతంలో ప్లాస్టిక్ వస్తువులు, చెత్త చెదారం వేయకుండా ఉండాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డస్ట్బిన్లలో చెత్త, ప్లాస్టిక్ డబ్బాలు వేయాలని గోదావరి నది స్నానానికి వచ్చే పర్యాటకులను, భక్తులను కోరారు. గోదావరి నది తీర ప్రాంతంలో పరిశుభ్రంగా ఉంచే భక్తులకు, పర్యాటకులకు మంచి వాతావరణం ఏర్పడుతుందని అన్నారు. డిగ్రీ మరియు పీజీ కళాశాల లక్షటిపేట కళాశాల నుండి ప్రిన్సిపల్ సార్ గారి ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల చురుకైనటువంటి యాక్టివ్ పార్టిసిపేషన్లో ఒక మంచి కార్యక్రమం, ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా చేపట్టేటువంటి కార్యక్రమం సేవ్ గోదావరి క్లీన్ గోదావరి అనేటువంటి కార్యక్రమం. రాష్ట్రంలో ఏ కళాశాల చేపట్టినటువంటి కార్యక్రమం మేము ముందస్తుగా చేపట్టడం, పట్టణాలు కానీ గ్రామాలు కానీ పరిశుభ్రంగా ఉంటే మనకు ఉండేటువంటి సమాజం ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది. దీంతోపాటు మంచి లక్షణాలు అలవడతాయి అనేటువంటి ఒక మంచి ఆశయంతో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ముందుకు రావడం, దీనికి మా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జై కిషన్ ఓజా సార్ గారి నాయకత్వాన ఈ కార్యక్రమం గత 5 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ముందుకు నడుస్తూ ఉన్నది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మా కళాశాల బృందం అందరికీ, మా కళాశాల వైస్ ప్రిన్సిపల్ మరియు నా తోటి అధ్యాపక బృందం మిత్రులందరికీ, మరియు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి విద్యార్థులకి, ఈ కార్యక్రమాన్ని ఇంత మంచి ప్రచారాన్ని కల్పించినటువంటి మీడియా మిత్రులందరికీ మరొకసారి మా కళాశాల అదేవిధంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, అందరికీ ఒక మంచి సమాజాన్ని ఇచ్చేటువంటి ఆశయంతో ముందుకు వస్తున్నటువంటి మా పిల్లలందరికీ ఈ కార్యక్రమం అదేవిధంగా మిగతా పిల్లలందరికీ కూడా ఇది ఒక మంచి స్ఫూర్తిగా రావాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వారికి అందరికీ మరొకసారి పేరున ధన్యవాదాలు తెలుపుతూ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లక్షటిపేట స్టూడెంట్స్ స్టాఫ్ మెంబర్స్ వచ్చేసి గోదావరి బ్యాంక్ మీద ఉండే చెత్తా చెదారం అంతా క్లీన్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు ఈ ప్రోగ్రాంలో 70-80 వాలంటీర్స్ పార్టిసిపేట్ చేసిండ్రు. సో మనకు తెలుసు గోదావరి రివర్ అంటే చాలా పవిత్రమైన రివర్ ఉంది, కానీ ఇక్కడ చాలామంది వచ్చేసి స్నానాలు చేయడము, ప్లస్ దాంతోపాటు ప్లాస్టిక్ కానీ వేరే వస్తువులు ఇక్కడ పారేసి వెళ్తుండ్రు. సో దాంతో ఏమంటే ఆ ప్యూరిటీ వెళ్తుంది. ఇంకా ఈ ప్లాస్టిక్ వల్ల మనకు తెలుసు
దాంట్లో ఉండే అంటే ఫిష్ కానీ వేరే ఎక్వాటిక్ లైఫ్ ఏముంది దాని కూడా డ్యామేజ్ జరుగుతుంది. ఇంకా మనకు వచ్చే వాటర్ కూడా ఇది గోదావరి వాటరే మనకు వస్తుంది. సో ఇది అంటే బ్యాంక్స్ని క్లీన్ చేస్తున్నాం. దాంతోపాటు మా వాలంటీర్స్ కూడా సొసైటీకి ఒక మెసేజ్ ఇస్తుండ్రు, ఏమంటే గోదావరిని మనం క్లీన్గా ఉంచాలి, ఎందుకంటే అది మనకు లైఫ్. అది అంటే ఏరియా మొత్తానికి లైఫ్. దాంతోపాటు అగ్రికల్చర్ కానీ ఎన్నో ఎక్వాటిక్ లైఫ్ కూడా గోదావరి మీద బేస్ అయి ఉంది. సో గోదావరిని క్లీన్ ఉంచితే మనం ఎంతో మందిని మనం సేవ్ చేసినట్టు ఉంటుంది. సో ఇది మాకు అంటే రెగ్యులర్ ప్రోగ్రామ్. ఇది ప్రతి ఇయర్ మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్తో అంటే మేము బ్యాంక్ క్లీనింగ్స్తో పాటు స్టూడెంట్స్ కూడా ఒక చైతన్యం వస్తుంది. వాళ్ళు కూడా ఏమంటే ఈ మెసేజ్ని స్ప్రెడ్ చేస్తారు సొసైటీలో. అంటే ఓకే మీరు అంటే రండి, గోదావరి ఒక అంటే మంచి ప్లేస్ ఉంది, ఇక్కడ మనకు చాలా ఆస్థ ఉంది ఈ ప్లేస్తో. సో మనం వచ్చి ఇక్కడ స్నానాలు చేసేసి మనం పూజలు చేసి వెళ్తాం, కానీ మన వేస్ట్ ఏమున్నాయో దాన్ని ఇక్కడ మనం పారేయకూడదు. ఎందుకంటే ఇక్కడ డస్ట్బిన్స్ కూడా ఉన్నాయి, మున్సిపాలిటీ వాళ్ళు అరేంజ్ చేసిండ్రు. సో ఆ డంపింగ్ యార్డ్లో మనం అది పారేస్తే చాలా బాగుంటుంది. మంచిర్యాల గోదావరి నదిపై నిర్మించే మంచిర్యాల అంతర్గాం బ్రిడ్జిని త్వరితగతిన పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి నది తీరం వద్ద గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాండ్ టెస్టింగ్ పిల్లర్లను మాజీ ఎమ్మెల్యే దివాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిధులు కేటాయించి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పిల్లర్ల పనుల కోసం శాండ్ టెస్టింగ్ జరిగాయని అన్నారు. కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను నిలిపివేయడం సమంజసం కాదన్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం వల్ల దూర భారం తగ్గి మహారాష్ట్ర, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల మధ్య రవాణా సౌకర్యం మెరుగుపడుతుందన్నారు. ఈ వేసవి కాలంలో బ్రిడ్జి నిర్మించడానికి అనుకూలంగా ఉంటుందని, త్వరితగతిన బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని నిలిపివేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా సౌకర్యార్థం ఇక్కడి నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు చెప్పిన మాటల్లో ఈ బ్రిడ్జ్ మంజూరు చేయడం జరుగుతుంది అనే మాట ముఖ్యమంత్రి అన్నప్పుడు మారు మోగిన మాట కూడా ఈ సందర్భం చెప్పడం జరుగుతుంది. బ్రిడ్జ్ మంజూరు కావడం, దానికి టెండర్ ప్రక్రియ కంప్లీట్ కావడం, సాయిల్ టెస్ట్ మరొకటి పూర్తి చేయడం, ఫైల్స్ టెస్ట్ అనుకోండి, బోర్లు అనుకోండి, ఇవన్నీ సమయం తీసుకొని ఇవన్నీ పూర్తి చేసుకున్నాం. టెండర్ అగ్రిమెంటు అన్నీ పూర్తయ్యాయి. ఆ ప్రాంతం ఈ ప్రాంతము క్యాంపుల కోసం ప్లేస్ కూడా డిసైడ్ చేసుకున్నారు. ఈ బ్రిడ్జ్ ఎంతో ఉపయోగపడుతుంది అనేది 100% ఇది ప్రజల అభిప్రాయం. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా ప్రతిపాదన మన్నించి ముఖ్యమంత్రి గారు దీనికి నిధులు 164 కోట్లు మంజూరు చేసి ఇది అవుతే ఇది ఎంతో వ్యాపారరీత్యా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ ప్రాంతం అంతా కలిసి ఉంటుంది. జస్ట్ ఇక్కడి నుంచి అక్కడ దాకా బసంత్ నగర్ నాకు తెలిసినకి 11-10 నిమిషాలు మనం బసంత్ నగర్ చేరుకుంటాం. ఆ సంతోషంలో ఉన్నాం. కానీ ఈ మధ్యన జరిగే ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రభుత్వం పోవడం, వేరే ప్రభుత్వం ఏర్పడడం, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పనులన్నీ గెలిచిన ప్రభుత్వం కావచ్చు, గెలిచిన శాసనసభ్యులు కావచ్చు, అన్ని పనులు ఆపాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఈ మంచిర్యాల అంతరం బ్రిడ్జ్ కూడా మరి దానికి ఒక కారణం అని కూడా చెప్పడం జరుగుతుంది. ఏదే ఆల్టర్నేటివ్ కూడా ఏదో మరి ఆలోచన ఉంది, పేపర్లో చూసాం. అది తప్పుడు ఆలోచన. ఇది నా అభిప్రాయం కాదు, ప్రజల అభిప్రాయం. ఏదో ట్రాఫిక్ అని మరొకటని ఏదో కొన్ని అందరూ ఏది లేదు. మంచిర్యాల టు అంతరం బ్రిడ్జ్ అక్కదాకా బ్రహ్మాండంగా డబుల్ రోడ్, అటు ల్యాండ్ అక్వైర్, ఇటు ల్యాండ్ అక్వైర్ దాదాపు ప్రక్రియ చేసిన సందర్భాలు. మరి వేరే ఆలోచన 100% దాన్ని ప్రజలు కోరుకోవడం లేదు. ఇంకొక ప్రతిపాదన మన డిస్టెన్స్ కేవలం 8 కిలోమీటర్లు 9 వస్తుంది. దాదాపు 3 కిలోమీటర్లు ల్యాండ్ అక్వైర్ చేయాలి. అయ్యే పని కాదు, పోయే పని కాదు. జాప్యంతో మంచిర్యాల జిల్లాకు, మంచిర్యాల పట్టణానికి కాకుండా ఈ ప్రాంతం అప్ టు సిర్పూర్, ఆసిఫాబాద్కి ఇది ఒక గుండెకాయ లాంటి బ్రిడ్జి ఇవ్వాల. ఇదే సీజన్ ఇవాళ 20 మార్చ్, జూన్ 20 దాకా ఏప్రిల్, మే, జూన్ బ్రహ్మాండంగా టకటకట పనవుతుంటే మంచిర్యాల పట్టణ ప్రజలు కానీ, మంచిర్యాల జిల్లా ప్రజలు కానీ ఇందాక చెప్పినట్టుగా అది చెన్నూరు, బెల్లంపల్లి, సిర్పూర్, ఆసిఫాబాద్ ప్రజలు ఎంతో సంతోషపడతారని మాట కూడా చెప్తూ మందమరి ఏరియా కేకే ఓసీబీలో పనిచేస్తున్న దళిత మహిళను వేధించడంపై హెచ్ఎంఎస్ నాయకులు మండిపడ్డారు. కేకే ఓపెన్ కాస్ట్లో పనిచేస్తున్న ఒక దళిత మహిళను వేధింపులకు గురి చేస్తున్న విషయాన్ని అక్కడున్న అధికారులకు హెచ్ఎంఎస్ నాయకులు తెలియజేయాలని ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ తెలిపారు. ఓసీ మీదకి వచ్చిన సందర్భంగా అక్కడున్న కొంతమంది ఏఐటీయూసీకి చెందిన కార్యకర్తలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ మహిళలైతే ఏంటి, మహిళలు పని చేయకూడదా, వారికి పని చెప్పడం నేరమా, అయితే ఏంది అంటూ మహిళను కించపరచడంతో కొంతమంది హెచ్ఎంఎస్ కార్యకర్తలు తప్పుపట్టారు.
ఆ సంఘటనను వీడియోలో చిత్రీకరిస్తుంటే రెచ్చిపోయిన ఏఐటీయూసీ నాయకులు కార్యకర్తలు కెమెరాలు గుంజుకోవడం దౌర్జన్యానికి దిగడం ఏఐటీయూసీ నిరంకుశ విధానాలను తెలియజేస్తుందని అన్నారు. ఆయనకు సబ్జెక్ట్ టు ద మెడికల్ ఫిట్నెస్ అన్నారు. మెడికల్కి పోతే ఏం లేకున్నా కోర్టుకు పోయి వచ్చింది కదా అని డంపర్ ఆపరేటర్ మళ్ళీ క్యాబిన్ లో పెడితే నల్లముఖం అవుతుంది, గెలిచిన కార్మిక సంఘాలది అక్కడ ఉన్న వాళ్ళది అందరు నల్లముఖం అవుతుందని ఆయన మెడికల్ పంపాడు. మెడికల్ నార్మల్ గా ఉంది, నార్మల్ గా ఫిట్ చేసి పంపించాలి. లేదు నువ్వు హైదరాబాద్ పోవాలని మళ్ళీ హైదరాబాద్ పంపాడు. హైదరాబాద్ లో ఉన్న దొంగలు లుచ్చాగాన్లు నువ్వు ఇంజియోగ్రామ్ చేయకుండానే స్టంట్ వేయాలని పెట్టిండు. మేము హెచ్ఎంఎస్ పరంగా బెడ్ మీద కూర్చోబెట్టి స్టంట్ వేసే అర్హత నీకు లేదు. ఇంజియోగ్రామ్ చేసిన తర్వాత నార్మల్ ఉన్నదానికి కూడా మళ్ళీ స్టంట్ ఎందుకు అంటే స్టంట్లు వేస్తే డబ్బులు వస్తాయి. ఆ డబ్బుల్లో సగం పంచుకుందాం. దవాఖానా డాక్టర్లు, సింగర్ డాక్టర్లు, ప్రైవేటులు పంచుకుందాం. దోపిడీకి గురవుతున్నారు కనుక మొన్న స్ట్రైక్ నోటీసులో కూడా డంపర్ ఆపరేటర్లకు, మైనింగ్ స్టాఫ్ కు, ఫిట్టర్ ఎలక్ట్రీషియన్లకు అన్ఫిట్ అయితే సర్ఫేస్ ఇవ్వాలి అని ఒప్పందం కూడా చేయడం జరిగింది. ఆ ఒప్పందం కాలంలో 3 సంఘాలు ఏఐటీసీ, సిఐటియు, బిఎంఎస్ వాళ్ళు నేను చెప్పిన దానికి వినకుండా, ఐఎన్టీసీ కూడా ఉంది, వినకుండా ఒక కమిటీ అనేసిండ్రు. కమిటీ దేనికి? కమిటీ అవసరం లేదని నా వాదన. సూటబుల్ జాబ్ కాదు, సేమ్ జాబ్ ఇవ్వాలి. ఇంకొకటి, డంపర్ ఆపరేటర్లకు చదువు ఉన్నదా రాదా తెలియదా, అవగాహన ఉన్నదా లేదా కానీ మా పెద్ద నాయకులకు, వేరే సోకాల్డ్ పెద్ద నాయకులకు చెప్పినా కూడా అర్థం చేసుకోలే. జేబీసీసీలో క్లియర్ గా గైడ్ లైన్ ఉంది, వర్క్ నామ్స్ ఉన్నాయి. ఫిట్ సూపర్వైజర్ గా డంపర్ ఆపరేటర్, సీనియర్ ఆపరేటర్ కి ఇవ్వాలి. మెడికల్ లో అన్ఫిట్ అయిన వాళ్ళకు ఫిట్ సూపర్వైజర్ ఇవ్వండి. మీరు పక్కన చూడండి, ఆర్టీసీ డిపోలలో కాకి బట్టలు వేసుకొని డ్రైవర్ చేసిన అన్ఫిట్ అయితే కంట్రోలర్ ఇస్తారు. అట్లానే ఇవాళ ఓపెన్ కాస్ట్లో ప్రతి ఓపెన్ కాస్ట్ 85, 35, 3-4 సెక్షన్స్ ఉన్నాయి. దానికి వాళ్ళ మీద సూపర్వైజర్ ఎవరు చేస్తున్నారు? మైనింగ్ స్టాఫ్ చేస్తున్నారు, వాళ్ళకి అవసరం లేదు. టిప్మెన్ కు ఇస్తున్నారు, మజ్దూర్కి ఇస్తున్నారు. ఆ సూపర్ అలాగే మందమరిలో కేకేఓసీ మైన్లో హెచ్ఎంఎస్ నాయకులు రియాజ్ అహ్మద్ 4 గుండాలతో వచ్చి కార్మికులతో గొడవపడి మైనింగ్ స్టాఫ్తో గొడవపడటం జరిగిందన్నారు. మైనింగ్లో 18 మంది మహిళలు బదిలీ వర్కర్ కార్మికులు ఉన్నారని, వారికి జనరల్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ తమకు చెప్పిన పనులను మహిళలకు అలాట్ చేశామన్నారు. అయితే ఇందులో ఒక మహిళ బదిలీ వర్కర్ కార్మికురాలు మౌనిక అనే అమ్మాయి తాను రోజు బెల్ట్ క్లీనింగ్ పనులకు ఓర్మెన్ చేపడుతున్నాడని హెచ్ఎంఎస్ నాయకులకు కలిసి చెప్పుకుంటే హెచ్ఎంఎస్ నాయకులు సోషల్ మీడియాలో ఓర్మెన్ మీద అబద్ధపు ప్రచారం చేశారన్నారు. ఒక అమ్మాయిని బెల్ట్ క్లీనింగ్ ఎలా పెడతారని, ఆమె పీజీ చేసిందని, ఆమెను ఆఫీసులో పెట్టండి అని ఓర్మెన్ను బెదిరిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని, బెదిరిస్తూ అట్రాసిటీ కేసు పెడతానని సోషల్ మీడియాలో పెట్టారని తెలిపారు. అంతేకాకుండా ఉదయం మైన్ వద్దకు రియాజ్ అహ్మద్ 4గురిని తీసుకువచ్చి మైన్ వద్ద కార్మికులను కొట్టడానికి వచ్చారని, గల్లాలు పట్టి నెట్టారని, తిట్టారని ఏఐటీయూసీ నాయకులు ఆరోపించారు. విషయం ఏమిటంటే మేము 150 మంది కార్మికులము కేకేఓసీలో మేలు పనిచేస్తారు. 18 మంది మహిళా కార్మికులు పనిచేస్తారు. ఆ మహిళా కార్మికులు వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మా మేనేజ్మెంటు అంటే పీఓ కానీ మేనేజర్ కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఇక్కడ ఓర్మేను డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మౌనిక అనేటువంటి అమ్మాయి, ఆ అమ్మాయి నన్ను బెల్ట్ క్లీనింగ్ పెట్టొద్దు, నేను ఆఫీస్లోనే పనిచేస్తాను, లేకుంటే బాగుండదు అని చెప్పేసి చెప్తే ఆ విషయాన్ని మేము మేనేజ్మెంట్కి చెప్పడం జరిగింది. ఆమె నిన్నటి రోజున ఈ హెచ్ఎంఎస్ నాయకులను కలిసి సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టడం జరిగింది. ఏమని పెట్టడం జరిగింది అంటే వాళ్ళు కేకేఓసీలో పనిచేస్తున్నటువంటి ఓర్మేను ఆ మౌనిక అనే అమ్మాయిని వేధింపులకు గురి చేస్తూ ఆమెకు పీజీ చదువుకున్నప్పటికీ కూడా ఆమెను బెల్ట్ క్లీనింగ్ పనులకు పంపిస్తున్నారు. ఆమెను ఖచ్చితంగా ఆఫీసులో పెట్టాలని చెప్పేసి లేనిచో ఎవరైతే ఈ ఏఐటీస్లో పనిచేస్తున్నటువంటి ఓర్మెన్ ఎవరైతే ఉన్నారో అతని మీద కఠినమైన చర్యలు తీసుకొని అతని మీద ఖచ్చితంగా అట్రాసిటీ కేసు కూడా పెడతామని హెచ్ఎంఎస్ నాయకులు పెట్టడం జరిగింది. ఆ పోస్ట్ పెట్టడమే కాకుండా ఈరోజు మైన్ మీదకి ఈ రియాజ్ అహ్మద్ వాళ్ళందరినీ తీసుకుని వచ్చి గొడవ పెట్టే ప్రయత్నం చేసినాడు. అట్టి విషయాన్ని కార్మికులందరూ గమనించి తిప్పి కొట్టడం జరిగింది. అయితే ఇందులో భాగంగా ఈ ఓర్మెన్ యొక్క డ్యూటీలు ఎలా ఉంటాయంటే మాకు మేనేజ్మెంట్ ఏదైతే చట్టంలో చెప్పిన విధంగా వాళ్ళ పై అధికారులు ఏదైతే చెప్పిందో ఆ చెప్పిన పనులను మేము చెప్పడం జరుగుతుంది. అట్టి క్రమంలోనే వాళ్ళకు రెగ్యులర్గా మేము చెప్పే పనులు చేస్తాం. కానీ అంతేగాని మేము అటు మేనేజ్మెంట్కు ఇటు
వర్కర్లకు వారధిగా ఉంటాము, కానీ ఎవరికి కూడా మేము కావాల్సుకొని చెప్పేటువంటి ప్రయత్నం చేయం. కానీ ఇట్టి విషయాన్ని ఆ రియాజ్ అన్నటువంటి నాయకుడు ఆయనకు తెలియాలి. ఆయనకు చిత్తశుద్ధి లేదు, ఆయనకు అసలు పనుల మీద అవగాహన లేదు. వచ్చినటువంటి వ్యక్తి మాకు చెప్పాలి మరి ఏం జరిగిందనేటువంటి విషయాన్ని అతను తెలుసుకో. అటువంటిది ఏం లేకుండా మేనేజ్మెంట్ తోటి వచ్చి మేనేజ్మెంట్ తోటి మాట్లాడుకోవాలి. అక్కడ మేనేజ్ని కలవాలి, పీఓని కలవాలి. అంతేకాకుండా డిస్ట్రిబ్యూషన్ దగ్గరికి వచ్చి ఆ ఓర్మెన్ ఎవరని చెప్పేసి అడిగి అని అంటున్నా. అసలు ఆయన ఒక నాయకుడైనా సెంట్రల్ నాయకుడు అని చెప్తున్నారు. సెంట్రల్ నాయకుడు అంటే ఆయనకు ఎంత ఉండాలి, అన్ని పనుల మీద అవగాహన ఉండాలి. మరి ఆ అమ్మాయికి ఎలాంటి ఏమైనా ఆపరేషన్స్ ఉన్నాయా, క్లర్క్గా పెట్టాలని ఉన్నాయా, ఏమైనా ఉంటే ఇప్పించమనండి. ఓర్మే ఆ ప్రకారం ఆ డిస్ట్రిబ్యూషన్ ప్రకారం చేస్తారు. అంతేగాని ఏది లేకుండా ఆమెను ఎక్కడ పెట్టండి అని చెప్పేటువంటి అధికారం మీకు ఎక్కడిది? మీరు ఎక్కడన్నా గెలిచినరా? హెచ్ఎంఎస్కు సంబంధించిన ఒక నాయకుడన్నా మీకు ఉన్నారా? అసలు ఏరియాలో ఏ ఒక్క వ్యక్తి కూడా మీకు ఉన్నారా? ఎవరైనా మీకు సపోర్ట్ చేస్తారా? ఎవ్వరు కూడా చేయరు. మీరు ఎందుకు ఎక్కడ చూసినా కూడా ఒక కొట్లాట కోసం బాయిల మీదకి వస్తారు, కానీ మీరు కార్మికులకు న్యాయం చేసేటువంటి విధానంలో మాత్రం మీకు పోవట్లేదు. మీ యొక్క వ్యక్తిగతమైన దానికోసం రావడం జరుగుతుంది, వ్యక్తిగత సమస్యల కోసం రావడం జరుగుతుంది. ఇలాంటి జరగడం వల్లనే కార్మిక క్షేత్రంలో మీకు ఖచ్చితమైన బుద్ధి చెప్తూ జరుగుతుంది. కాబట్టి మీరు ఇక ముందు కూడా ఏదైనా సమస్య ఉంటే సమస్య మీద పోరాడాలి, కానీ చట్టం ప్రకారం చట్టంలో ఉన్నట్టు చేసేటువంటి డ్యూటీగా మేము ఆటంకాలు కలిగించే విధంగా మీరు చేస్తూ పోతూ ఉంటామంటే కార్మిక వర్గం ఊరుకోదు. ఈ రోజు జరిగినటువంటి సంఘటన రేపు కూడా జరగకుండా ఉండాలంటే ఖబర్దార్ హెచ్ఎంఎల్ నాయకులు అందరికీ చెప్తున్నాము. మా డ్యూటీలు మేము నిర్వహిస్తాం, మా డ్యూటీలు మేము నిర్వహించడం చేయండి. ఈ విధంగా ఇంకోసారి కనుక బాయిల మీదకి వచ్చినట్టు అయింది ఉంటే, పర్సనల్ మీద వచ్చినట్టు అయింది ఉంటే రండి. మీకు ఏమైనా సమస్యలు ఉంటే మీరు మేనేజ్మెంట్తో మాట్లాడుకోండి. మాకు పర్సనల్ పనులు పెట్టుకొని వచ్చి మా మీద దాడులు చేసినట్టు అయింది ఉంటే ఖబర్దార్ మీకు మాత్రం ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. మేము మాత్రం ఓర్వెన్పై హెచ్ఎంఎస్ నాయకులు రియాజ్ అహ్మద్ తన అనుసర వర్గము ప్లస్ గూండాలతో బౌన్సర్లతో దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మైనింగ్ స్టాఫ్ సబ్ కమిటీ తరపున ఒక వర్క్ నామ్స్ ఒక బదిలీ వర్కర్కు వర్క్ నామ్స్ ప్రకారం వర్క్ అలాట్మెంట్ చేస్తే వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నించి అతన్ని సర్ఫేస్లో జాబ్ ఇవ్వాలని చెప్పి రాజకీయ నాయకులతోనే ఆ మౌనిక అనే అమ్మాయి చెప్పి ఆ ఓర్వెన్పై భౌతిక దాడికి ప్రయత్నం చేస్తే కార్మిక వర్గం అంతా కేకే బోసులున్న కార్మిక వర్గంతో ఎదురు తిరిగితే గత్యంతా లేక భయపడి వాళ్ళు వెనుక తిరిగి వెళ్ళిపోయారు. ఇలా మైనింగ్ స్టాఫ్ భవిష్యత్తులో కూడా ఇలాంటి దాడి గిట్ట పాల్పడితే మేము కూడా మైనింగ్ స్టాఫ్ అంతా సింగరేణి వ్యాప్తంగా అతనిపై దాడికి కూడా మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆ రియాజ్ అహ్మద్కు ప్రత్యేకంగా హెచ్చరిక చేస్తున్నాము. అది ఇట్లా తీసుకోకుండా సింగరేణి వ్యాప్తంగా కూడా మేము కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది మాకు లేదు, డిస్ట్రిబ్యూషన్ కూడా చేయము, అది కూడా ఏర్పాటు చేస్తాం. యజమాన్యం కూడా ఇప్పటికైనా ఆలోచించి మాకు రక్షణ కల్పించడమే కాకుండా వాళ్ళ మీద క్రమశిక్షణ చర్య తప్పనిసరిగా తీసుకోకుండా సింగరేణి వ్యాప్తంగా మేము మైనింగ్ స్టాఫ్ మొత్తం కూడా డిస్ట్రిబ్యూషన్ బంద్ పెడతామని చెప్పి యజమాన్యం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంచిర్యాల లారీ ఓనర్స్ పట్టణంలోని లారీ ట్రాన్స్పోర్ట్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మంచిర్యాల లారీ ఓనర్స్ యజమానులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం లారీ ట్రాన్స్పోర్ట్స్ ముందు నిరసన వ్యక్తం చేశారు. లారీ ఓనర్స్ ర్యాలీగా ఐబీ చౌరస్తాలోని ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్కు చేరుకుని తమ సమస్యలు పరిష్కరించాలని, యాజమాన్యం చర్చలకు ముందుకు రావాలని నినాదాలు చేశారు. లారీ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ సభ్యులు తమతో చర్చలకు రావాలని, సమస్యలు పరిష్కరించాలని కోరినప్పటికీ ముందుకు రావటం లేదని ఆరోపించారు. పెరుగుతున్న డీజిల్ ధరలకు అనుగుణంగా ధరలు పెంచాల్సిన ట్రాన్స్పోర్ట్ యజమానులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. మాకు ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తూ మా బ్రతుకులతో ఆడుకుంటున్నారు. మా న్యాయమైన కోరికలు ఇంతకుముందు వారికి మాకు జరిగిన ఒప్పందాలే. మేము కొత్త కోరికలు దయచేసి ఏం అడగట్లేదు. మా న్యాయమైన కోరికలు ఇవ్వమని చెప్పి మేము గాంధీ మార్గంలో ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఈరోజు మా కడుపు మీద కొడితే మేము 1100 కుటుంబాలు, లారీ యజమానుల కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడింది. ఈ ట్రాన్స్పోర్టర్లు ఎక్కడి నుంచో ఆంధ్ర నుండి, రాయలసీమ నుండి, కేరళ నుండి, తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చి ట్రాన్స్పోర్ట్లు పెట్టి కోట్లు గడిస్తున్నారు. మేము ఓనర్లమైనటువంటి మేము లారీలు నడుపుకుంటే మేము చాలా పేదవాళ్ళం అయిపోతున్నాం. ఇవాళ మాకు స్థానికంగా ఉండి కూడా మేము చాలా వరకు నష్టపోతాం. దయచేసి మాకు రావాల్సిన హక్కులు ఏమైతుండో ఇంతకుముందు అగ్రిమెంట్ చేసుకున్న ప్రకారంగా అన్లోడింగ్ డబ్బులు కానీ, కిరాయిలు ఇచ్చే టైమింగ్ కానీ, లేకపోతే మాకు సంవత్సరానికి ఒకసారి పెంచి 5% మా మెయింటెనెన్స్ ఛార్జీలు కానీ, ఇంకా ఇతర సమస్యలు ఉన్నాయి. ఇవి కూడా తీర్చకుండా మమ్మల్ని అడుగంటేస్తున్నారు. ఇప్పటికి 3 నెలల నుంచి మా పరిస్థితి ఎవరికి చెప్పుకోలేక మాకు మేము కుమిలిపోతున్నాం. గత 3 రోజుల నుండి ఈ సమ్మెకు రావాల్సి వచ్చేది. ఈ రోడ్డు దిగి రావడానికి కారణం మీరే. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచి సామరస్యంగా మాకు రావాల్సిన హక్కులు మాకు ఇవ్వండి. గత 6 సంవత్సరాల నుంచి మనకి ఏదైతే సంవత్సరానికి ఒకసారి మెయింటెనెన్స్ కింద 4% కిరాయి పెరగడం జరుగుతుంది. కానీ గత 4 సంవత్సరాల నుంచి దానిని ఆ జోలే తీయకుండా ఎప్పుడైనా డీజిల్ పెరిగితే తగ్గితే మాత్రం దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ పోతాను తప్ప
కిరాయి పెంచడం జరగడం లేదు. మరియు వాళ్ళు రాసి ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారమే ఏదైనా లోడింగ్ డబ్బులు అన్లోడింగ్ డబ్బులు వాళ్ళు రాసి ఇచ్చిన దానికే మేము కట్టుబడి ఉన్నాం. కాకపోతే వాళ్ళు మాత్రం కట్టుబడి ఎక్కడ ఉండటం లేదు. 1000 రూపాయలు అన్లోడింగ్ ఉంటే ఇలా 1600 నుంచి 2000 దాకా అన్లోడింగ్ తగ్గుతుంది. ఒక్కొక్క లారీకి మేము 600, 700, 900 రూపాయలు నష్టపోతున్నాం. దానికి సరిదిద్దుమంటే వాళ్ళు ముందుకు రావటం లేదు. వాళ్ళు ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారమే నడుమంటున్నాం తప్ప ఎక్స్ట్రా ఎక్కడ అడగటం లేదు. అయినా కానీ వాళ్ళు మా మాటకు విలువ ఇవ్వకుండా చిట్టీలు ఆపుతున్నారు. ఇది రానున్న రోజుల్లో ఎలా అయితే మేము పెద్దలు ప్రేమసారావు గారి సూచనల మేరకు శాంతియుతంగా ప్రొటెస్ట్ చేసినాం. రేపటి నుంచి వాళ్ళు గిట్ట రాకుంటే మా డిమాండ్లను నిర్వర్తించకుంటే రేపటి నుంచి సమస్య ఉద్రిక్తమవుతుందని సభాముఖంగా అందరికీ తెలుపుతున్నాం. మంచిర్యాల లారీ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ సుమారుగా 1992 సంవత్సరంలో ఇక్కడ వెలవడం జరిగింది. దానికి అందులో కొన్ని అనివార్య కారణాల వల్ల శ్రీరాంపూర్ మందమరిగా విడిపోయి 2 రాష్ట్రాలుగా ఉన్నాము. ఇప్పుడు జరిగిన సంఘటన గత 3 రోజులుగా ఇంతకుముందు మా మిత్రుడు చెప్పినట్టు 6 సంవత్సరాల నుండి మమ్మల్ని ఎంతో వేధింపులకు గురి చేస్తున్నారు. ఎక్కడ కూడా కిరాయిలు పెంచకుండా, ప్రతి సంవత్సరము పెంచాల్సిన కిరాయిలు కూడా పెంచకుండా దాటేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో గత 2 నెలలుగా మీరు నడిపిస్తే నడిపియండి, లేకపోతే బంద్ చేసుకోండి అనే ప్రయత్నానికి వచ్చారు. దానికి మేము పెద్దలు ప్రేమసాగర్ రావు గారి దృష్టికి మరి తీసుకెళ్లిన వెంటనే వారు స్పందించి వారిని కూడా పిలిపించి మరి మాట్లాడించడం జరిగింది. అయినా కూడా మాట్లాడినట్టే మాట్లాడి కాలయాపన చేయడం. మనకి ఈరోజు మరి ర్యాలీగా ఈరోజు లక్ష్మీ థియేటర్ చౌరస్తా నుండి ఈరోజు ట్రాన్స్పోర్టేషన్ వరకు ర్యాలీగా ఒకతాటిపై మా లారీ ఓనర్లు అందరూ కూడా వచ్చి ఇక్కడ ర్యాలీగా రావడం జరిగింది. మందమరి ఏరియా కాస్పేట గని మేనేజర్గా విధులు నిర్వహించి కేకే5 గనికి బదిలీపై వెళ్తున్న మేనేజర్ అల్లావుద్దీన్ను అధికారులు, కార్మికులు, యూనియన్ నాయకులు ఘనంగా సన్మానించారు. మందమరి ఏరియా కాస్పేట గని మేనేజర్గా విధులు నిర్వహించి అదే ఏరియా కేకే5 గనికి బదిలీపై వెళ్తున్న మేనేజర్ అల్లావుద్దీన్ను బుధవారం గని ఆవరణలో అన్ని విభాగాల అధికారులు, కార్మికులు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గజమాల శాల్వలతో ఘనంగా సన్మానించారు. అంతకుముందు గని మెయిన్ గేట్ నుంచి ఆవరణ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజర్ అల్లావుద్దీన్ మాట్లాడుతూ విధి నిర్వహణలో తన అనుభూతిని అధికారులు, కార్మికులతో పంచుకున్నారు. కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ నష్టాలతో ఉన్న గనిని లాభాల బాటలోకి తీసుకెళ్లేందుకు మేనేజర్ పాత్ర కీలకమని వివరించారు. 1998లో జూన్లో వచ్చాను ఇక్కడికి. నేను ఈ మైన్కి ఫస్ట్ అంటర్మేయర్ని. జర్నీ ఇప్పటి వరకు ఈ రోజు వరకు దాదాపు 25 సంవత్సరాలు గడిచిపోయినాయి. మీ పేరెంట్స్, సీనియర్ ఉద్యోగులు, అప్పుడు కోల్ ఫీలింగ్ ఉండే, కష్టాలు పడ్డాం, అందరం కలిసి కష్టాలు పడ్డాం. మేమందరం కలిసి ముఖ్యంగా నాకు తోడుగా ఉండి వాళ్ళ కష్టాల్లో నేను పాల్పంచుకోవడం, నా కష్టాలకి వాళ్ళు సపోర్ట్ చేయడం, ఒక జీవితాన్ని ఇక్కడ గడపడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాతోటి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. నాకు ఇది పదవి విరమణ అనిపిస్తుంది. ఎందుకంటే అంతటి ఘనమైన స్వాగతము, అంతటి ఘనమైన సత్కారము నాకు మీరు ఇచ్చిండ్రు. సో కాసిపేట మైన్ నుంచి పోవడమే నాకు పదవి విరమణ అనుకుంటా. సో ఇన్ని సంవత్సరాలు చేయడమే అదృష్టం, మీ అందరితో చేయడమే అదృష్టం. ప్రతి ఒక్కళ్ళతోటి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్కళ్ళతోటి కూడా ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మన సారు ఈ నుండి బదిలీ వైపై కేకే5కి వెళ్తున్నారు. అండర్ మేనేజర్గా మన మైండ్లో వచ్చి నాన్బావులో ఉన్నది 2DB, గతంలో ఉన్న వాళ్ళు దాన్ని వదిలేశారు. ఈ బావి నడవది 2DB మొత్తం బ్యాడ్ అయిపోయిందని మనకు 6-7 లెవెల్లో ఆగిపోయింది. అప్పుడు అక్కడ దగ్గర ఉండి, ఎందుకంటే మేము అప్పుడు ఫిల్లింగ్ చేస్తున్నాం, దగ్గర ఉండి మరీ ఫిల్లింగ్ చేపిస్తూ మాతో పాటు టైం అంతా గడుపుతూ చెప్పేవాడు, ఈ యొక్క 2DB గిట్ట మన కనెక్షన్ అయితేనే మన బావికి లైఫ్ ఉంటుంది, లేకపోతే కష్టం అన్నారు. ఆ రోజు కష్టపడి ఆ ఒక 2DBని మనం తీసుకుపోయినప్పుడు ఈరోజు అదే
టూడీబీ మనకి ఈరోజు మన మైండ్కు లైఫ్ ఇచ్చింది. అందరితో కలిసిపోయి పని ఏ విధంగా జరగాలనే విషయం మీదనే ఉంటారు. ఒక్కొక్కప్పుడు పని చేయనప్పుడు కూడా సహజంగా ఆఫీసర్స్ కాబట్టి అడిగే ప్రశ్నలు అడుగుతారు, తప్పదని. నా జీవితంలో సార్ నేను మేనేజర్గా చూడలే కానీ ఒక బెస్ట్ ఫ్రెండ్గా మాత్రమే నన్ను ట్రీట్ చేసినాను గౌరవకారంగా. అంటే మన కంపెనీలో బొగ్గు తీయడమే కాక రక్షణే కాక కుటుంబాలను కూడా ఎడ్యుకేట్ చేస్తూ వారి కుటుంబాలను ముందుకు తీసుకొచ్చిన సార్ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాను. సార్ కోసం ఎంత చెప్పినా తక్కువే. మా ఈ యొక్క కాసిపేట గదిలో మీరు అందించిన సేవలు మరవలేని. అందరితోటి మీరు మన్ననలు ఉంది, మీరు బదిలీపై వెళ్తున్నారు. సరే ఏదన్నా మా ఏరియాలో ఉన్నారు, తప్పకుండా మళ్ళీ కలుస్తారు. కాబట్టి మీరు మాతోటి ఇక్కడ యూనియన్తో కానీ పర్సనల్ కానీ మన రిలేషన్స్ ఏ విధంగా ఉన్నదో మీరు అక్కడికి పోయినా కూడా అదే విధంగా ఉండాలని, యూనియన్ రీత్యా వ్యక్తిగతంగా పనులు కానీ అప్పుడు మేము మిమ్మల్ని అనడం మీరు మమ్మల్ని అనడం కానీ ఏమైనా ఉంటే అవి మనసులో ఉంచుకోకుండా మా కాసిపేట కానీ కార్మికులకు తప్పకుండా మీ ఆశీస్సుల ద్వారా మేము ముందుకు వెళ్తున్నాం. కాబట్టి మీరు కూడా అక్కడ కూడా మా దగ్గర ఎట్లా మన్ననలు పొందారో మరింత మన్ననలు పొందుతూ మన కంపెనీ ఉత్పత్తిలో మీరు కూడా KK5ను ముందుకు తీసుకుపోతారని. మాట్లాడే మేనేజర్ మానవ సంబంధాల గురించి చర్చించే మేనేజర్ను దాదాపు నేను అల్లావుద్దీన్ సార్ని చూస్తున్నాను. ఎందుకంటే ప్రత్యక్షంగా నేను రిప్రజెంటేషన్ చేసేటప్పుడు దాదాపు ఒక సార్ నాకు MK4 నుండి పరిచయం, KK1లో KK5లో దాదాపు ఇక్కడ మైండ్లోనే తిరిగిన నేను కూడా చూస్తున్నాను. కాబట్టి అంటే మనిషి ఒక వర్కర్గానే చూడలే, వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏంది, దేంట్లో వాళ్ళు ఎందుకు ఆబ్సెంటిజం చేస్తారు, చాలా విషయాలు చర్చించేవాడు. అంటే మైన్ మేనేజర్ అంటే ఒక బొగ్గు తీసుకొని ఇంటికి వెళ్ళి రికార్డులు చూపించుకొని ప్రశంసలు పొందొచ్చు. కానీ సార్ జీవితంలో అటువంటి లేదు. అంటే నేను ప్రత్యక్షంగా చూసిన దాంట్లో మానవ సంబంధాలు నెలకొల్పడంలో సార్ ప్రథమ స్థానంలో ఉన్నారు. దట్ ఈస్ లీడర్ అంటారు. అంటే ఒక మైన్కు లీడర్ అంటే మన అల్లావుద్దీన్ సార్. అంటే అన్ని విషయాలలో చర్చించి ఒక మైన్ జీవితకాలాన్ని పెంచడంతో పాటు కార్మికుల కుటుంబ సభ్యుల మంచి చర్యలను చూసేవాడే లీడర్. దాంట్లో మన అల్లావుద్దీన్ సార్ ప్రథమలో ఉండడానికి సందర్భంగా తెలియజేస్తూ, ఎవ్రీ విషయంలో పట్టున్న మంచి మేనేజరు సారాని సందర్భంగా తెలియజేస్తూ, వాళ్ళ సారు సేవలు చాలా గొప్పవి. ఇప్పుడు ఇంతమంది మనం ఎగ్జామ్స్ రాసి మనం ఏదైతే మన రిటైర్మెంట్ రోజో మన ట్రాన్స్ఫర్ రోజో మన ఎప్పుడైతే జీవితంలో మనం రిజల్ట్ రాసి మనం 100% 10/10 మార్క్స్ ఎట్లా తెచ్చుకుంటామో వాళ్ళ సారు వాళ్ళ ఒక మైన్కు ట్రాన్స్ఫర్ అవుతున్నారంటే ఇంతమంది ఇవాళ నేను చూస్తూ ఉంటే ఒక పండుగ వాతావరణంలో వాళ్ళ సార్ను ఇవాళ అంటే ఆయనకు సక్సెస్గా మీరంతా అండగా ఉన్నందుకు నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, చర్చల కోసం రైతులను రమ్మని తీరా సమయానికి ఆర్డీఓ అందుబాటులో లేకపోవడంతో త్రిబులార్ భూబాధితులు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఐఓసీ గేటు మూసివేసి ధర్నా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో చర్చల కోసం రైతులను రమ్మని ఆర్డీఓ అందుబాటులో లేకపోవడంతో ఆర్డీఓపై నినాదాలు చేస్తూ గజ్వేల్ ఐఓసీ గేటు మూసివేసి ధర్నాకు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా గ్రామ రీజనల్ రింగ్ రోడ్ R&R భూబాధిత రైతులు మాట్లాడుతూ గత ప్రభుత్వం 18 లక్షలు ఇస్తామని చెప్పారని, ప్రభుత్వం 7,50,000 ఇస్తానని ఒప్పుకోలేదని అన్నారు. అదే గ్రామంలో గజ్వేల్ ఆర్డీఓ కార్యాలయానికి రమ్మనడంతో ఆర్డీఓ లేకపోవడంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలనే ఉద్దేశంతో గేటు మూసివేసి ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. మర్కూర్గ్ మండలం ఇప్పలగూడెం, నర్సన్నపేట, చెబర్తి, పాతూర్ గ్రామాలలో 138 ఎకరాల 4 గుంటల భూమి, ఎకరానికి 1,50,00,000 విలువ చేసే భూమికి ప్రభుత్వం ఎకరానికి 7,50,000 పరిహారం ఇస్తే బయట గుంట భూమి రాదని బాధాకరం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఐఓసీ కార్యాలయం ధర్నా దగ్గరకు వచ్చి రైతులతో చర్చించి సద్దుమణిగేలా చూశారు. ఇప్పుడు పోయినాయి కేవలం ఒక 7 లక్షలు ఇస్తారంట. మరి ఇప్పుడు 80 లక్షలు, 1,50,000, 1,50,000 విలువ ఉన్నది భూములకు. మరి ఇప్పుడు 7 లక్షలు ఇస్తామంటే భార్య పిల్లలు మేమంతా ఆత్మహత్యలు చేసుకునే ప్రయత్నం ఉన్నది. గత 10-11 గ్రామాలు ఈ మర్కూర్గ్ మండలంలో భూములు కోల్పోతున్నాం. కాబట్టి మరి ఇది సీఎం గారు పెద్ద దృష్టితో ఆలోచన చేసి మరి మినిస్టర్ కోమారెడ్డి అయినా పెద్ద దృష్టితో ఆలోచన చేసి మరి అధికారులను ఆదుకోవాలని మరి ఒకసారి మనవి చేస్తున్నాము.
ఒకవేళ గెజెట్ కేంద్రం నుంచి దిగొచ్చినట్టయితే జాగా కావాలి, తప్పకుండా రైతును ఆదుకోవాలని మేము రైతులందరూ ముక్తఖండంతో కోరుకుంటున్నాము, డిమాండ్ చేస్తున్నాము. మరి 11 గ్రామాల ప్రజలమైన మరి మూగమడిగా మేము పిల్లా జిల్లా అంతా కాలంలో భూములు కూడా కొట్టుకున్నాము. ఇప్పుడు రోడ్డుకు భూములు పోతున్నాయంటే ఆర్డీ ఆఫీస్ ముంగడ ధర్నా చేస్తున్నాం. కాబట్టి మేము పిల్లా జిల్లా ఎట్లయినా సరే మీరు ఏం చేసినా సరే మేము వినమంటే మేము పిల్లా జిల్లా మీ పేరు మీద ఆత్మహత్యలు చేసుకుంటాము. భారతదేశం ఇండియానే కాదు, ఎన్నో కరెన్సీ నోటు మీద ఎన్ని దేశాలు ఉన్నాయో, ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని ఊర్లకు వెలుగు చాటేలా ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఇంతమంది ప్రాణాలకు బలి తీసుకున్న వాళ్ళు అవుతారు. మరి ఇది పెద్ద మనసుతోని మీరు ఈ గెజెట్ మార్పును చేయాలని కోరుతున్నాము. ఇన్ని గ్రామాల ప్రజల్ని మరి ఫస్ట్ అలైన్మెంట్ ఏదైతుందో దాని ప్రకారం ఇవ్వాలి. లేదంటే మాకు భూమి ఏడిచ్చినా సరే, మాకు భూమి ఏడిచ్చినా సరే, మాకు భూమి ఏడిచ్చినా సరే ఆ రైతుకు సంవత్సరానికింత లబ్ధి పొందుతాడు. కాబట్టి ఒక బిడ్డలకం చేస్తాడు, ఒక గుంట అమ్ముకుంటే ఆ కొడుకు బతాడు, మనమడు బతాడు. సంవత్సరానికింత రైతు బంధు పడుతుంది, ఒక బ్యాంక్ కూడా అప్పిస్తాడు, ఒక పటేలు అప్పిస్తాడు. భూమి ఉంటే ఏమీ లేకపోతే బిచ్చం కూడా వేయడు, ఎవడు వేయడు. ఏమీ లేకపోతే బిచ్చం కూడా ఎవడు వేయడు. ఇలా బిచ్చం వేసినట్టు మాకు 7 లక్షలు ఇస్తామంటావా? నువ్వు చిన్న రిటైర్మెంట్ ఆఫీసర్లతో రైతులకు చిన్న నోటీసులు ఇచ్చి రైతులను మీటింగ్ పెట్టి వాళ్ళకు సంతకాలు పెట్టించినట్టు భూసేకరణ సవరణ చేసినామని నువ్వు ఓ మీటింగ్ సక్సెస్ చేసుకుందామనే ప్లాన్తో దురుద్దేశంతో ఇదంతా రైతులను మోసం చేస్తున్నారు. కాబట్టి మేము ముక్తకంఠంతో మేము ఖండిస్తున్నాము. ఈ 11 గ్రామాల ప్రజలను తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ 7 లక్షల రూపాయలు ఏ మూలకైనా ఉందా? రిజిస్ట్రేషన్ వాల్వి ప్రకారము, చట్టం ప్రకారము సరస్వతి చదువుకున్న వాళ్ళు, ఎంతో పండితులు, మేధావులు, కవులు, గాయకులు అందరూ ప్రశ్నించి మరి దీన్ని మళ్ళీ ఇంకోటి ఈ విస్తరణ 60 కిలోమీటర్ల విస్తరణ దానికి సర్వే కాకముందే మీరు ఇప్పుడే వచ్చింది. మరి ఇప్పుడు నెట్లో వచ్చింది సెల్లో, మరి ఇప్పుడే అలైన్మెంట్ కేంద్రం నుంచి మారాలి అని వచ్చింది. అది కాకముందే ఇప్పుడు వీళ్ళు నోటీసులు ఇచ్చి మీటింగ్ పెట్టుకున్నారు. దానికి ఎంతవరకు సమన్వయం అని మేము రైతుల ముక్తఖండంతో ఖండిస్తున్నాం. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, కార్యకర్తలు రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం సమిష్టిగా పనిచేయాలని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పేర్కొన్నారు. గజ్వేల్ ఓ ఫంక్షన్ హాల్లో గజ్వేల్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా దుబ్బాక మాజీ శాసనసభ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా దుబ్బాక మాజీ శాసనసభ్యులు మాధవనేని రఘునందన్ రావు మాట్లాడుతూ రైలు ఇచ్చింది మోడీ అని, అన్ని టీవీలు 400 ఎంపీలు గెలుస్తున్నాయని అన్నారు. 400 సీట్లలో మెదక్ ఎంపీ ఉండాలన్నారు. క్రమశిక్షణతో కలిగిన బీజేపీ పార్టీ అని, హరీష్ డిపాజిట్ రానోళ్లు కొబ్బరికాయలు కొడుతున్నారని అన్నారు. ఈ రెండునే నాలుగు కరెక్ట్ ఉంటుంది. అవునా? ఏదైపోతున్నారు వీళ్ళ మనకే ఇచ్చిపోతుంది. ఆ నాలుగు సెంటర్ ఒకరికి గొప్ప ఒకరికి కోరుతున్నారు. కానీ ఇలా ఉన్నదంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గొప్ప బీఆర్ఎస్ అయితే గొప్ప కాంగ్రెస్ అయితే. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో పోలీసుల కవాతు. సాధారణ ఎన్నికలు సజావుగా జరగడానికి అందరూ సహకరించాలన్న డీసీపీ అశోక్ కుమార్. పార్లమెంట్ ఎన్నికలపై పోలీసుల డేగా కన్ను. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు. రోజుల్లోనే మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధికి 100 కోట్ల నిధులు. నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్న ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. మంచిర్యాల ఆర్డీఓ కార్యాలయాన్ని జప్తు చేయాలని కోర్టు ఆదేశం.
ఆఫీసులోని కంప్యూటర్లు విలువైన సామాగ్రిని జప్తు చేసి కోర్టుకు సమర్పించడం జరిగిందన్న న్యాయవాది సురేష్. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.